బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు 1485 అనంతభాయ్ లైవ్ వీడియో. మనము నిజంగా ఇప్పుడు 5Dలో ఉంటున్నామా? 5D యొక్క కాన్షియస్నెస్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఈ యొక్క విషయం గురించి అనంతభాయ్ చెప్తుంది, మనం తెలుగులో తెలుసుకుందాం. ఇంతకు 3D అంటే 3 డైమెన్షన్లు. నాలుగవది టైం అనే డైమెన్షన్. స్థరము డైమెన్షన్ అంటే స్థరము, లెవెలు అని. ఐదవ డైమెన్షన్ అనేది ఏమిటి అని చాలామందికి క్వశ్చన్ వస్తుంది. మనము ఎలా జీవిస్తున్నాము? ఐదో డైమెన్షన్లోకి ఎవరెవరు జీవిస్తున్నారు? 3 డైమెన్షన్లో ఎలా ఉంటాం? 4th డైమెన్షన్లో ఎలా ఉంటాం అనేటువంటి టాపిక్ ఇక్కడ మనము అర్థం చేసుకుందాం. ఎవరు జీవిస్తూ ఉన్నారు 5D అంటే 5th డైమెన్షన్లో ఎలా ఉంటుంది అక్కడ జీవనం? కాన్షియస్నెస్ ఏంటి అంటే చైతన్యం ఎలా ఉంటుంది అని దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందు 3Dలోకి వెళదాము. 3 డైమెన్షన్, 5 డైమెన్షన్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. డైమెన్షన్ అంటే ఏంటి? స్థరము, లెవెలు, ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, అందరికీ కూడా అర్థమయ్యేది కాదు. 3 డైమెన్షన్ అంటే మృత్యులోకము. ఇది పూర్తిగా 1D నుండి 100D వరకు మృత్యులోకం అనే చెప్పవాలి అసలు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా 100 కళల మల్టీవర్సు -100 కళలకు వచ్చేసింది కదా. కాబట్టి అంత మృత్యులోకంలోకి వచ్చేసారు. యూనివర్స్ పడిపోయింది, గెలాక్సీలు అంతా కూడా పంచతత్వాల్లోకి పవర్ లాస్ అయిపోయిందని బాపూజీ జ్ఞానంతో మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఆధారంతో మనము చూద్దాం. అందరం కూడా ఇక్కడ 3Dలోనే జీవిస్తూ ఉన్నాం. 5 డైమెన్షన్, 5th డైమెన్షన్ అంటే పూర్తిగా మనము తెలుసుకోవాలంటే మన బిహేవియర్, సంస్కారాలు, జీవించే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా 1 by 1 పార్ట్స్ వైజ్గా మనం తెలుగులో చెప్పుకుంటున్నప్పుడు కంటిన్యూషన్గా వినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు అప్లోడ్ చేసేటువంటి ఈ టాపిక్ సంబంధించిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అందుకని కంటిన్యూషన్గా చూడగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఏం చేయాలంటే సూపర్ అర్థం కావాలి అంటే మంచిది గ్రహించాలి. ఇది భూలోకము, ఇది ఒక బ్రహ్మాండంలో మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం. ఇది గ్రహం కాదు, భూమి ఒక గ్రహం కాదు. అందుకు నవగ్రహాల్లో భూమిని లెక్కించరు. మీ అందరికీ తెలిసే ఉంటుంది నవగ్రహాలు ఎవరో ఏంటో అని. అయితే దీనికి భూమి ఒక గ్రహం కాదు, స్థానం అన్నమాట. తర్వాత ఉన్నది భువర్లోకం, తర్వాత స్వర్గలోకం. అంటే భూమి మీద మనము ఏదైతే ఇక్కడి నుండి వెళతామో ఒక డైమెన్షన్ నుండి ఇంకో డైమెన్షన్లకి వెళ్ళటం, ఒకే ఇంట్లో నుంచి ఒకే పరిస్థితుల్లో ఉంటాం, ఒకే ఇంట్లో ఒకే పరిస్థితుల్లో ఉంటాం. ఒక స్థానం నుండి ఇంకో స్థానంలోకి వెళ్ళేటప్పుడు మనము డైమెన్షన్లో మారుతూ ఉంటుంది. కొందరు 5th డైమెన్షన్లో ఈ భూమి మీదే జీవిస్తున్నారు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. శరీరాలు రెండు, ఇద్దరు శరీరదారులే. కానీ మనం 3D యొక్క తేడా, 5D యొక్క 5th డైమెన్షన్, 3rd డైమెన్షన్ అనేది తేడా తెలుసుకోవాలి. భూమి మీద అనేది మనకు అర్థం కాదు. పూర్తిగా 3 డైమెన్షన్ అనేది ఒక వ్యవహారంగా మాత్రమే ఉండిపోయింది. నేను దేహమును, ఈ వాక్యము భయమును, పోలికను, నీది నాదే అనే భావన, మృత్యు యొక్క చింతన అన్నీ తమకు తామే ఈ దేహంగా భావించడంతో అవంతట అవే పుట్టుకొస్తూ ఉంటాయి.
కాబట్టి ఇది ఫిక్స్, కరెక్టే కదా. ఇక పోతే 5D అంటే పూర్తిగా ఇమారత్ అనేది ఉండదు, దాటికి వెళ్ళిపోతాం, కొన్ని విషయాలు దాటి వెళతాం. ఇది సత్యం. నేను ఆత్మను అని ఏదైతే మాట పైన నిలబడతారో ఈ వాక్యంతో ఏకత్వం, సాక్షి భావన అనేది వస్తుంది. సాక్షి భావన లేకుండా శక్తి ప్రేమ అనేది తమను మీరు చూసుకుంటూ ఉండొచ్చు. ఏ విధంగా అద్దం ఏదైతే ఉందో అక్కడ ఉంచారనుకోండి, ఏం కనపడుతుంది? మీరు మీ ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటారు అని బతికినట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ప్రతిక్రియ, రియాక్షన్ ఏం జరుగుతుంటుంది? అది అసలైనటువంటి డైమెన్షన్. స్వయం మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుంటారు. ఎప్పుడైతే పరిస్థితులు వస్తాయో, ఏదైనా అవమానం జరుగుతుందో క్రోధం వస్తుంది, కోపం వస్తుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ఇటువంటి సమయంలో 3D ఉన్నటువంటి వాళ్ళు కోపానికి బదులుగా క్రోధాగ్ని మామూలు 3Dలో ఉన్న వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఈ ఫైల్ ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం 5Dలో ఉన్న వాళ్ళు సాక్షి భావంతో దుఃఖము పరిస్థితుల్ని చూస్తూ ఉంటారు. దేహము అని అనుకోరు వాళ్ళు. ఇది నేను మాట్లాడటం లేదు. ఒకసారి ఏమైందంటే, కొద్దిగా కష్టమే దీని గురించి చెప్పటము అనేది అంటున్నారు అనంతభాయ్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పైన కోప్పడుతూ ఉన్నప్పుడు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, చెంపదెబ్బ. అది మాట్లాడుతూ చూస్తూ ఉన్నాను అనమాట. నువ్వెందుకు నన్ను తిట్టావు అన్నాడు. ఆయన గొంతు మారిపోయింది, దృష్టి వృత్తి మారిపోయింది. నీవే కొట్టావు అన్నారు. కరెక్టే, ఇద్దరు కొట్టుకున్నారు. ఇట్లా పోట్లాట, గొడవ జరిగింది. కానీ అయితే ఇద్దరు కొట్టుకున్నారా, లేదా ఒక ఆయన కొడుతూ ఉంటే ఇంకొక ఆయన సైలెంట్గా ఉన్నాడా అంటే దానికి వంక ఎత్తుక్కుంటూ ఉన్నాడు. ఇలాగే మనము ఏదన్నా తగిలినప్పుడు, ఎవరన్నా కొట్టినప్పుడు, నీ వల్ల ఇలా నేను బాధపడుతున్నాను, నువ్వే నన్ను కొట్టాను, ఫాల్తూగా అనవసరంగా నన్ను ఎందుకు కొట్టావు, నేను నిన్ను వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను, నీ పని పడతాను అంటే వాళ్ళు దేహాభిమానంలో ఉన్నారు, క్రోధాగ్నిలో ఉన్నారు, వాళ్ళు 3Dలో ఉన్నట్టే. ఎవరైతే గనక మరి శాంత చిత్తంగా ఉంటూ అదే సోదర భావంతో ఉన్నారనుకోండి, ఇంకొకటి కూడా భావిస్తూ ఉంటారు, ఆడికి మనసు లేదు, లేకపోతే చేత కానివాడు, తన్నులు తింటున్నాడు అని ఇలా భావన ఉంటుంది. కానీ వాళ్ళు శాంత చిత్తంగా జ్ఞానపరంగా మనసులో అహంకారం లేకుండా, మనసుకు అతీతమై దేహము కాదు నేను ఆత్మని అని భావనలో ఉన్నారనుకోండి, వాళ్ళు పూర్తిగా సాక్షి భావంలో ఉన్నట్టే. 3Dలో ఉంటే క్రోధం వస్తుంది, 5th డైమెన్షన్లోకి అంటే ఎరుకలో ఉండి ఎదుగుదల అయితే, స్వజాగృతమైతే, ఆత్మ ఒక స్థాయి నుండి ఇంకో స్థలంలోకి స్థితి మారితే, దృష్టి వృత్తి కృతి వ్యవహారం ఆధ్యాత్మికంగానో మెడిటేషన్ ద్వారానో జ్ఞానం ద్వారానో వాళ్ళ స్థితిని మార్చుకున్నారనుకోండి, అప్పుడు ఆత్మభావన అనేది కలుగుతూ ఉంది. ఇది నేను మాట్లాడటం కాదు, మిమ్మల్ని మీరు కూడా చెకింగ్ చేసుకుంటూ ఉండండి. చాలాసార్లు ఏమవుతుంది, ఒకసారి నేను ఫస్ట్ మాట్లాడాను, మిమ్మల్ని మీరు, మీ గురించి నేను చెప్పడం లేదు, ఒక ఆత్మల యొక్క విషయం గురించి నేను చెప్పటము లేదు. ఒకసారి యుద్ధం గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, అరే తల్లి తండ్రి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని కూడా మాట్లాడనివ్వరు. నువ్వు మాట్లాడద్దు, వాళ్ళని తండ్రిని అంటారు, తల్లిని అంటారు, చెల్లెల్ని అంటూ ఉంటారు. మీరు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఇలా అంటూ ఉంటారు. కోపము జాగృతం అవుతుంది, దేహాభిమానంలో ఉండి తమో ప్రధాన స్థితిలో ఉంటే అలా ఉంటుంది. ఇక్కడ విషయం మనకు సాక్షి
భావంలో చేరుకోవటము. ఈ అభ్యాసము చాలా కష్టమే, చిరకాలం ఉండాలి. జీవితంలో మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోవటం కూడా అంత తేలిక కాదు. కాబట్టి చాలా కష్టమే. కష్టాన్ని కూడా తొలగించి మీరు అధిగమించాలి. ఇది అసంభవం అని చాలామంది అంటారు, కష్టమే అంటారు. కానీ అభ్యాసం చేస్తూ ఉంటే కర్మ బంధన నుండి మీరు రక్షించబడతారు. యాక్షన్కి రియాక్షన్ అనేది లేకుండా ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టే. చాలామంది అంటూ ఉంటారు, వీడికి అసలు రక్తం ఉడుగ్గా లేదు, చల్లబడ్డాడు వీడు అంటూ ఉంటారు. వీడి లోపల వేడి కథం అయిపోయింది, ఉద్రేకం లేదు అంటారు. అయితే మనం జ్ఞానంతో మాట్లాడినట్టుగా ఆలోచించినట్లయితే ఇది మాట్లాడటం అని కాదు, యోగంతో రాదు, మాటలతోటి రాదు, జ్ఞానంతో రాదు. యోగము ఎప్పుడు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు? యోగం అంటే కూర్చొని చేసేది కాదు. ఎంతవరకు అయితే జ్ఞానం అర్థం కాదో కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే సంకల్పాలు చాలా వస్తూనే ఉంటాయి. అంటే పరివర్తన అనేది కాదు. అన్నిటికంటే గొప్ప విషయం ఇదే. నేను ఈ మాట మాట్లాడుతున్నా రియల్గా జ్ఞానము అనేది వినటం కాదు. ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలి ధ్యానంలో. మరి గాలిలో కూర్చోవటం కాదు, సైలెంట్గా శాంత స్వరూపమై కూర్చోవాలి. అంటే ఎన్ని రోజుల తర్వాత దీని ప్రభావం మనకు కనపడుతుంది అంటే ఇలా యోగం చేయగా 8-10 రోజుల తర్వాత మీ భావం కొంచెం సాల్వ్ అవుతూ ఉంటుంది. భావం మారిపోతే భావనలు స్థితిగతులు మారుతాయి. అయితే ఇది చాలా కష్టమే. జ్ఞానం లేకుండా ఎవరు అర్థం చేసుకోలేరు, ఎవరికి లభించదు. జ్ఞానం లేకుండా గ్రహించను లేరు, అర్థము కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది అంటూ ఉంటారు, మనం రైటే, నేను రైటు కానీ వాళ్ళది రాంగ్, అందుకే నీకు కోపం వచ్చింది అంటారు. ఇప్పుడు చూడండి, నాకు యోగం చేస్తున్నాము, పలాని ప్రకాశం కనపడింది, పలాని కాంతి కనపడింది అంటూ ఉంటారు యోగంలో కూర్చున్న వాళ్ళు. అయితే ఏం లైట్ కనపడింది, ఏ బల్బు? కళ్ళు మూసుకోవడం ట్యూబ్ లైటా? లేకపోతే చూడండి, ఒక మినిట్ ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి, ఏమనిపిస్తుంది? స్విచ్ ఆఫ్ చేంజ్ అనేది ఉందిగా. లాస్ట్ టైం కూడా అదే అనుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 3Dలో ప్రతిక్రియ అనేది ఉంటుంది, 5Dలో అనాసక్తి స్థితి అనేది ఉంటుంది. అన్నిటికంటే మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ అనాసక్తి అనేది అంటే ఎవరిపైన ఏది ఆసక్తి అనేది లేకుండా ఉండటం. ఇంకొక విషయంలో మనం చూస్తూ ఉంటాం, పోల్చుకుంటూ ఉంటారు ఒకరితోటి ఒకడు లోపల. అప్పుడేమవుతుందంటే కోపము, జలసి, కడుపులో మంట లాగా వస్తూ ఉంటుంది. 3Dలో ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. అదే 5th డైమెన్షన్లోకి వాళ్ళు ఎదిగారనుకోండి, జాగృతమయ్యారనుకోండి, స్వచ్ఛమైన ఖుషి అనేది ఉంటుంది. అదే ఆత్మానందము అని అంటూ ఉంటారు. వాళ్ళే ఆత్మిక స్థితిలో ఉన్నట్టు. భవిష్యత్తు గురించి చింతన అనేది ఉండదు, కంట్రోలులో ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, మళ్ళీ భరోసా కూడా ఉంటుంది, పురుషార్థం చేస్తారు, ఫలితం భగవంతుడి పైన సమర్పితం చేస్తారు. గీతలో కూడా అదేగా చెప్పింది, కర్మను చెయ్యి, కర్మ ఫలితాన్ని మాత్రం భగవంతుడి మీద వదిలేసేయి అని. ఇది విషయం తెలుసుకున్న వాళ్ళు 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయినారు. 3Dలో వాళ్ళకి చాలా భయం ఉంటుంది. అంటే ఏంటి, వస్త్రం మారినట్టుగా వాళ్ళు రంగులు మారుస్తూ ఉంటారు. నేను ఒక సర్దార్ని చూశాను. ఆయన తన యొక్క చనిపోయిన తర్వాత అర్ధీ పెడతారే, స్వయంగా తను రెడీ అయ్యి చెక్కలు అవన్నీ కూడా రెడీ చేసుకొని తనకు తానే అగ్ని ప్రవేశం చేయటానికో తగలబెట్టుకోవటానికో శ్మశానంలో చెక్కలు పేరుస్తారు చూడండి, అలా పేర్చి నెయ్యి వేసి నూనె వేసి రెడీ అయిపోయాడు. ఇప్పుడు
పూర్తిగా అయిపోవాలి అని దాంట్లో పడిపోయారు. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, నాకేమీ కష్టం అనిపించలేదు. ఎందుకని అంటే, ఎందుకు నేను ఈ పని చేశాను అనుకుంటాడు ఆ వ్యక్తి. ఎందుకు ఈ జీవితం, పరుగులు తీయాలి, ఉద్యోగాలు వదిలిపెట్టలేదు, సెలవులు దొరకవు, డబ్బుల సంపాదన ఉంటుందో మరి ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు, నేను పోయిన తర్వాత ఎవరో క్రియాకర్మలు చేసేది ఏంటి, స్వయంగా నా క్రియాకర్మలు నేనే పూర్తిగా చేసుకుంటాను అని అనుకొని ఉంటాడు ఆయన. నేను అదే అంటుంది, నేను చూశాను ఇట్లాంటి వాళ్ళను కూడా స్వయంగా. ఈనాటి ప్రపంచంలో, ఇంటర్నెట్ ప్రపంచంలో ఇలాంటివి చాలా వస్తున్నాయి. అవన్నీ AI ద్వారా క్రియేట్ చేయబడినవి. అసత్యమేదో తెలియదు, సత్యమేదో తెలియదు. ఇంక దేవుడికి తెలియాలి ఇవన్నీ కూడా. ప్రేమ, షరతులు, వ్యాపారం, లావాదేవీలు, ఇవన్నీ కూడా చాలా మోసాలే ఉన్నాయి. 3D వాళ్ళే చేస్తూ ఉండేది. ఎవరైతే మరి 5th డైమెన్షన్లోకి వెళ్తారో వాళ్ళ షరతులు ఏం పెట్టరు, వాళ్ళ స్వభావము అలా ఉండదు. మరి అన్కండిషనల్ ప్రేమలో ఉంటూ ఉంటారు. ప్రేమలో కండిషన్లు పెట్టేవాళ్ళు, షరతులు పెట్టేవాళ్ళు 3Dలో ఉన్నట్లే. 3Dలో ఏమవుతుంది, బాహ్యము, వస్తువులు, వ్యక్తి, పరిస్థితులు లోనైపోవటం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఏమవుతుందో ఎలా అవుతుందని లోపలే మదనం, చింతన, బాధ ఉంటుంది. 5th డైమెన్షన్లో వాళ్ళు వాళ్ళ స్వరూపాన్ని లోపలకై అంతర్స్వరూపాన్ని చూసుకుంటూ ఉంటారు. వస్తువు, వ్యక్తి, పరిస్థితులు ఇవన్నీ కూడా మారిపోతాయి. వీటందరి ముందు నేను అన్న జ్ఞానం, ఆత్మ జ్ఞానం జాగృతమైతే ఇదేమీ కాదు అని. అయితే ఎవరైతే దేహాభిమానంలో ఉంటారో, అంటే పదవి, మాన్ షాన్, గౌరవము, అభిమానము, పేరు ప్రఖ్యాతులు, అచీవ్మెంట్స్, ఇవన్నీ పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. ఎవరైతే 5th డైమెన్షన్లో ఉంటారో, శుద్ధ చైతన్యమైన అవినాశి ఆత్మను అనే భావన ఉండి జాగృత స్థితిలోనే ఉంటారు. కాంపిటీషన్ మైదానంలో 5D అనేది వాళ్ళు చైతన్యాన్ని విస్తారం చేసుకుంటూ పరివారంలో ఉన్న స్వయం ఆలోచిస్తూ ఉంటారు. వారి లోపలికి వెళ్ళి ఆత్మచింతన చేస్తూ ఉంటారు. అనుభూతి పొందుతూ ఉంటారు. మనం రోజంతట్లో కూడా ఎన్నిసార్లు 3వ డైమెన్షన్లో ఉంటున్నాం, 5వ డైమెన్షన్లో ఉంటున్నామో ఆలోచించుకోండి. అనుభూతి ఎలా ఉంటుంది, మీ స్థితిగతి ఎలా ఉంటుంది, ఒక రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తున్నారు, ఎలా స్థితి మారుతుంది, ఆత్మిక స్థితి ఉన్నదా, ఆత్మిక స్థితి, ఆత్మస్వరూపం, స్మృతి ఉన్నదా, ఎంతసేపు ఉన్నది, మీ యొక్క అభ్యాసం ఎంత ఉన్నది, తమ అహంకారం, తమ యొక్క ఆలోచన ఎలా ఉన్నది. ఇది చాలా మహత్వపూర్ణమైనటు గొప్ప విషయం. అయితే 3D ప్రతిసారి అడుగుతూ ఉంటుంది నాకేంటి అని. 5th ఉన్నటువంటి వాళ్ళు ప్రతిసారి కూడా తెలుసు, నేనెవరు, ఎందుకు వచ్చానో ఈ భూమి మీదకి, ఏం చేయటానికి వచ్చానో అని వారికి తెలుసు. కాబట్టి వారి లోపల ధ్వని ఉండదు, ప్రతిధ్వని ఉండదు, లోపల ఉంటుంది. నాకేది చెడు అని అనిపించదు, ఆత్మ ఎవ్వరూ చెడుగా లేరు అనే ఆలోచన చేస్తారు. ఇప్పుడు దుర్యోధనుడికి ధర్మరాజుకి దృష్టి ఎలా ఉన్నది, ధర్మరాజుకి అందరూ మంచోళ్ళు కనపడ్డారు, దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్ళుగా కనపడ్డారు. అదేవిధంగా 5th డైమెన్షన్లో ఉంటే వారికి అంతా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఇంకాస్త వివరణ మరి నెక్స్ట్ ఆడియోలో అనంతభాయ్ ఏం చెప్తారో అది మనం తెలుసుకుందాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం మహాశాంతి.